హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ. నవ్వు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ని, ఒక చిన్న చదువుకున్న ఒక చిన్న నిరుద్యోగిని. ఆ పని ఈ పని చేసుకుంటూ చిన్నగా ఆటో ఫీల్డ్లో ఉండి మోటార్ ఫీల్డ్లో ఉండి కుటుంబ జీవనం సాగించుకునే ఒక సాధారణ వ్యక్తిని. నాకెందుకు నవ్వు వస్తుందంటే, ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న మూమెంట్ ఏంది ఫ్రెండ్స్, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళేమో ఈ పార్టీని ఓడిద్దామని, ఈ పార్టీ వాళ్ళేమో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకుందామని, ప్రతిపక్షం ఏమో వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకుందామని, ఆల్రెడీ రూలింగ్లో ఉన్న వాళ్ళేమో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టుకుందామని ఎన్నో వేల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం ఇదే మూమెంట్లో జస్ట్ 5 years బ్యాక్ ఒక ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఉన్న సీఎం గారి మీద కోడికత్తితో దాడి చేశారు. మన ఎయిర్పోర్ట్లోకి ఒక చిన్న కత్తి తీసుకెళ్ళాలి, చిన్న గుండు చుద్దు కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఎలా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి జగన్ గారి మీద దాడి జరిగిందంటారు? ఓకే, మనకు అనవసరం. ఎందుకంటే నేను చిన్న ఆటో, నాకు ఈ రాజకీయం గురించి పెద్దగా తెలియదు. నాకు ఆ టైం వస్తే వెళ్ళి ఓటు వేయడం కూడా సరిగ్గా శాత కాదు. ఎందుకంటే ఎన్నాళ్ళు నాకు దాదాపు 28 years, ఈ 20 yearsలో నేను మహా అయితే 1-2 సార్లు మాత్రమే ఓటు వేసాను. ఒకసారి మాత్రమే వేసి ఉంటాను, నాకు బాగా గుర్తు. ఎందుకంటే నాకు ఓటు హక్కు తెచ్చుకుందే చాలా తక్కువ, మొన్న మధ్యనే వచ్చినట్టు, అంటే 1 years బ్యాక్ వచ్చినట్టు. ఎందుకంటే నాకు అంతకుముందు అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా నేను అనేవాడిని, నాకు ఈ ఓటు వేయడం అనేది నాకు నచ్చదు. వాళ్ళు ఎవరో పార్టీలోకి వస్తారు, రూలింగ్లోకి వస్తారు, మనల్ని ఎవరు బాగు చేయరు, నేను ఏ పని చేసుకోవాల్సిందే, నువ్వు ఏదైనా చేసుకోవాల్సిందే అని అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఎవరు పార్టీలోకి వచ్చినా, ఎవరు రాజకీయంలో ఉన్నా, ఎవరు అందరం ఎక్కి కూర్చున్నా నేను ఆటో దొరుకోవాల్సిందే, మీరు ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా జరిగేది. కానీ ఈ మూమెంట్కి వచ్చినాక చాలామందిని చూస్తున్నాను, చాలా మెంబర్స్ని జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, రోడ్ల మీద పోతున్నారు, మైకులు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ పనులు మానేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మందు కోసం, బిర్యానీ కోసం వాళ్ళ బండ్లెక్కి పోతున్నారు. ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడికి. సాధారణమైన వాళ్ళే, సాధారణంగా బతికే ప్రజానీకం మాత్రమే ఇలా చేస్తుంది. మరి దేనికి? ఈరోజు నువ్వు పని మానుకొని ఏదైనా మానుకొని వెళ్తున్నావు, నీ కుటుంబం పోషణ ఎవరు? వాళ్ళు బతికిస్తున్నారా? అభిమానం. ఆ అభిమానం ఈరోజు నాకు కూడి పెడుతుందా, నా కడుపు నిండుతుందా? అభిమానం నాకుంది. అభిమానం మన సీఎం నాకు అభిమానం ఉంది. పోనీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి వచ్చారు, నాకు ఉంది అభిమానం. ఒకప్పుడు మనకు సీఎంగా పనిచేశారని చెప్పి నాకు ఉంది అభిమానం. ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఏమన్నా మారుతుందా? నా లైఫ్ ఏమన్నా అందరం ఎక్కుతానా? పోనీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏమన్నా అందరం ఎక్కుతానా? పోనీ వైఎస్ఆర్ జగన్ గారు వచ్చినప్పుడు నేను ఆటో తోలుకోవడం మనిషి ఏదైనా కారులో తిరుగుతానా, ఫ్లైట్లో తిరుగుతానా? నాట్ ఎట్ ఆల్. నా బతుకు ఆటో తోలుకోవాల్సిందే, నేనేదో పని చేసుకోవాల్సిందే, మీరు ఏదో వర్క్ చేసుకోవాల్సిందే. దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎందుకు నాకు వీటి గురించి డిస్కస్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉంటుంది. కానీ చిన్న పిల్లలు, నేను వెళ్తుంటే చిన్న పిల్లలు కూడా జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళ పిల్లలు. ఆయన ఈ సరౌండింగ్లో తోబాడు చందవరం సరౌండింగ్లో నేను వస్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుందంట. చిన్న పిల్లలు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి తెలియదు రేపు రోజున ఈరోజు జెండా
ఈరోజు ఆ చిన్న పిల్లవాడు జెండా పట్టుకున్నవాడే రేపు రోజున వాళ్ళ తండ్రి గారు ఎలాగైతే తిరిగాడో అలాగే తిరుగుతాడు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను జెండా పట్టుకుని తిరుగుతాను. నా పిల్లవాడు జెండా పట్టుకుని తిరిగాడు, రేపు నా అలాగే తిరుగుతాడు. వాడు చదువు సంచ లేకుండా అంతే తిరుగుతాడు. వాళ్ళ లైఫ్ వాడు డిసైడ్ చేసుకోకుండా అంతే తిరుగుతాడు. అవసరమా? అవసరమండి. మన లైఫ్ పాడయ్యేదే కాకుండా మన పిల్లల లైఫ్లు కూడా మనం ఎందుకంటే పాడు చేయడం? ఈ రాజకీయం అనే మోజులో పడి, అభిమానం అనే పిచ్చిలో పడి ఆ పిల్లల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? ఈరోజు నిన్న ఏదో ఎక్కడో మీటింగ్ జరుగుతుండ, సంథింగ్ విజయవాడలోనే ఎక్కడో, నాకు తెలియదు. నాకు ఈరోజు ఆటో నడుపుతూ ఉంటే ఒక వ్యక్తి ఇలా మీటింగ్ క్యాన్సిల్ అయిందయ్యా అంటే అందుకే బస్సులో ఉండి అంటున్నాడు. ఎందుకంటే సీఎం జగన్ గారి మీద రాయితో దాడి చేశారంట. ఒక సీఎంగా పనిచేసిన మనకి ఇప్పుడు ప్రజెంట్ సీఎం, ఆ సీఎం గారి మీద రాయితో దాడి చేశారు. అది కూడా తను పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు. ఇంతటి ప్రచారంలో తన జగన్ గారి మీదకే రాయట్ వెళ్ళిందండి. నాకు తెలియగలుగుతా అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన దేశంలో. వెరీ గుడ్. పార్టీ గురించి నేను జగన్ గారిని విమర్శించి మాట్లాడలేదండి, టీడీపీని విమర్శించి మాట్లాడట్లే. చిన్న ఎగ్జాంపుల్, ఎంతోమంది ఉంటారు. ఎస్పీజీ టీం ఉంటుంది, తన సెక్యూరిటీ గార్డ్స్ ఎంతోమంది ఉంటారు. ఎంతమంది ఉండగా ఒక్క జగన్ గారి మీదకి అది తన కంటి మీద ఇక్కడ తగిలిందంట రాయి. అంత గురిచూచి కొట్టగల టాలెంట్ ఉందా? ఉన్నవాళ్ళు ఉన్నారా? మరి మన దేశం ఏంటంటే ఎంత వెనకబడిపోయింది. అంతమంది జనంలో కూడా గురి తప్పకుండా కొట్టాడంటే వాడు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయి ఉంటాడు. మరి అంతటి టాలెంటెడ్ పర్సన్స్ పెట్టుకొని మన దేశం ఎందుకు ఇంత ఘోరాతిఘోరమైన పరిస్థితిలో ఉంది? మన రాష్ట్రం ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది? 10 సంవత్సరాలు అయింది ఇంతవరకు మనకి ఒక రాజధాని అనే పేరు లేదు మనకి. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం? వెరీ గుడ్. అంటే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, మన వ్యవస్థ సరిగ్గా లేదు, అంతేనా? ఓకే అండి. నాకు ఈ రాజకీయం కానీ ఎంత నచ్చదండి. నాకు వీటి గురించి విమర్శించేంత గొప్పవాడిని కాదు, ఏం లేదు. నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ని. పిల్లల జీవితాలు పాడు చెప్పకండి. పిల్లలకి జెండాలని అప్పగించబకండి, బుక్స్ అప్పగించండి. మనం వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక్క చదువుయండి. వాళ్ళ లైఫ్ను వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. నేనున్నానండి. ఇప్పుడు నా తండ్రి చనిపోయాడు, నా చదువు ఆగిపోయింది, సంథింగ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఒకటి ప్రాబ్లమ్స్ వల్ల నా లైఫ్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోయింది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది వాళ్ళేం ఆస్తులు కూడా చేయలేదండి. ఒక్క చదువు ఇచ్చారు. ఆ చదువుతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ విధమైన పొజిషన్స్లో ఉన్నారో నేను కళ్ళెదురుగా చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ తీసుకోండి, మా పెద్దనాన్నగారి ఫ్యామిలీ కానీ, పోనీ నా ఫ్రెండ్స్ తీసుకోండి, వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారు, నేను ఏ పొజిషన్లో ఉన్నాను. ఆటో తోలుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఆటో తోలుకుంటున్నాను అంతే. నేను చేస్తున్న పనిలో నేను సంతోషం ఎత్తుకుంటున్నాను అంతే. గొప్పగా ఏం బతకట్లా. అలా వద్దండి. వాళ్ళకి జెండాలు అప్పగించబాకండి. పార్టీ జెండాలు అసలే అప్పగించబాకండి. దేశపు జెండాను అప్పగించండి. దేశభక్తిని నూరిపోయండి. మన ఇండియన్ ఫ్లాగ్ని ఇవ్వండి. మన దేశ గొప్పతనం గురించి చెప్పండి, తప్పులేదు. మన దేశం గురించి, మన దేశంలో పలానా వ్యక్తులు ఈ రకంగా చేశారని చెప్పేసి మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల గురించి చెప్పండి. వాళ్ళకి ఇంకా దేశం మీద ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది. పార్టీల గురించి చెప్పమాకండి. పార్టీ జెండాలు పట్టించమాకండి. వాళ్ళ జీవితాలు మీరే నాశనం చేస్తున్నారు. రాజకీయమైన మోజులో, రాజకీయమైన పిచ్చిలో ఆ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. వద్దండి. మంచి చదివియండి, మంచి మాటలు చెప్పండి. వాళ్ళ జీవితం ఎలా గొప్పగా తీర్చిదిద్దాలో ఆలోచించండి. పార్టీలోని పిచ్చిలో వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి ప్లీజ్. దయచేసి
ఈ వీడియోని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. నేను ఈ వ్యవస్థల గురించి, ఈ రాజకీయాల గురించి విమర్శించేంత గొప్పవాడిని కదా నేను చెప్తున్నాను. కానీ నాకు వాటి గురించి తెలియదు కూడా. నాకు ఆ రాజకీయం గురించి తెలియదు, వాటి గురించి తెలియదు. కానీ పిల్లలకి మాత్రం పార్టీ జెండాలు అప్పగించకండి, పిల్లల జీవితాలు నాశనం చెప్పకండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. ఈ వీడియోని ఎప్పటివరకు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఇంకొంతమందికి తెలిసేలాగా చేయండి. పిల్లల భవిష్యత్తు పాడు చేయకుండా చేయండి. అంతే. నేను ఇంకా ఈ వేరే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయలేదండి. ప్లీజ్ దయచేసి దీన్ని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.